నమస్తే వెల్కమ్ టు ఏజీఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రెడిట్ చోరీ చేసేంత గొప్ప పనులు నువ్వేం చేశావు జగన్? జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి సెటైల్రు. ఉమెన్స్ వరల్డ్ కప్ సభ్యురాలు క్రికెటర్ శ్రీచరణికి గన్నవరంలో ఘన స్వాగతం. ముందు ముందు మరిన్ని విజయాలు పొందాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి కురసాల డిమాండ్. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న సభ్యురాలు ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమైన శ్రీచరణికి విజయవాడ విమానాశ్రయంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, మరో మంత్రి సబిత ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీచరణి, ఆమె వెంట మాజీ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజు ఉన్నారు. फोन पे इनको दिया ना, फोन को दिखाई दिया। मिनिस्टर कड़प ఉమెన్ వెల్ఫేర్ పర్టికులర్గా లొకేషన్ ముగ్గురిని కూడా క్రెడిట్ చోరీ చేయడానికి 5 ఏళ్లలో నువ్వు చేసిన మంచి ఏముంది జగన్ రెడ్డి అని ప్రశ్నించారు మంత్రి కొలుసు పార్థసారథి. నువ్వు చేసింది అంత దోపిడీనే కదా అని జగన్ను విమర్శించారు మంత్రి కొలుసు పార్థసారథి. మోంతా తుఫాను వేగం కంటే ఎక్కువ వేగంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆఖరికి జరిగిన నష్టాన్ని ఎస్టిమేషన్లు వేయటంలో కానివ్వండి, కేంద్ర కమిటీని రాష్ట్రానికి రప్పించి నష్టాన్ని బేరీజు వేయించడంలో కానివ్వండి, ప్రజలకి సమస్యలు ఎదురు కాకుండా తుఫాను మూలంగా యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తుఫాను సమయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉంచి మొత్తం యంత్రాంగాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి తీరుని భేష్ అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఆఖరికి కేంద్ర మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వారు ఏమన్నారో ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమిటో ఆయన విజన్ ఏమిటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడులు ఉపాధి విషయాల్లో ఒక విజన్తో ముందుకు వెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారంటే వారి విజన్ ఏమిటో వారి పనితీరు ఏమిటో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు క్రికెటర్ శ్రీచరణి. ఇది ఆరంభం మాత్రమే అని, మునుముందు నేను ఇంకా ఎంతో సాధిస్తానని సీఎం సార్ నన్ను నమ్ముతున్నారని అన్నారు క్రికెటర్ శ్రీచరణి. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెడతానని తెలిపారు క్రికెటర్ శ్రీచరణి. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్, అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగ్, అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు. సార్ చెప్పారు Group 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పారు. మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు, ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఏలూరు విద్యా సంస్థల బస్సులోని భద్రతా లోపాలను తక్షణం సవరించకపోతే కఠిన చర్యలు తప్పవని విద్యా సంస్థల యాజమాన్యాలను ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం హెచ్చరించారు. ఏలూరు జిల్లాలోని స్కూలు మరియు కాలేజీ యాజమాన్యులందరికీ తెలియజేయడమేనగా, ఈ నెల 10వ తారీఖు లోపల మేము ఏదైతే నోటీసులు జారీ చేశామో సేఫ్టీ మెజర్స్ పాటించాలని చెప్పేసి, ఆ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా సరి చేయించుకొని వాహనాలన్నీ కూడా క్రమ పద్ధతి ఉంచుకొని ఆ తర్వాత మాత్రమే విద్యార్థులను చేరవేసే కార్యక్రమం చేపట్టాలి. లేని పక్షంలో 11వ తారీఖు నుంచి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా వాళ్ళకి కేటాయించిన మండలాల్లో ప్రతి స్కూలు బస్సుని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఏదైతే మేము నోటీసులో పేర్కొన్న ఎమర్జెన్సీ డోర్సు, స్పీడ్ గవర్నర్సు, ఫైర్ డిటెక్షన్ అండ్ అలార్మింగ్ సిస్టము, ఫైర్ సప్రెషన్ సిస్టము, అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, హ్యాండ్ బ్రేక్స్, యాంబర్ ఫ్లాష్ లైట్స్, అలాగే డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎక్కడ ఏ మాత్రం వైలేషన్ ఉన్నా సరే ఆ వెహికల్ని సీజ్ చేయటము, ఆ తర్వాత ప్రొసీజర్ ప్రకారము క్రిమినల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యులు అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఈ నిబంధనలన్నీ కూడా ఏదైతే 185G ఏపీఎంవీ రూల్స్ ప్రకారం 185G స్కూల్ బస్సెస్కి నిర్దేశించిన 32 పాయింట్స్ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి, అంతేకాకుండా బాడీ బిల్డర్ ఏదైతే నామ్స్ ప్రకారం వెహికల్ డిజైన్ చేసి వాళ్ళు అప్రూవ్ చేశారో వాటి ప్రకారం మాత్రమే బాడీ బిల్డింగ్ ఆ స్కూల్ బస్ కలిగి ఉండాలని, వాటిలో ఏ మాత్రం డివియేషన్స్ ఉన్నా సరే సీరియస్ యాక్షన్ మాత్రం ఉంటుందని చెప్పేసి, ఆ యాక్షన్ వల్ల అనవసరంగా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా
చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ 10వ తారీఖు లోపల ఇవన్నీ కూడా సరి చేయించుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే 11వ తారీఖు తర్వాత చెక్ చేసి ఏదైనా వైలేషన్స్ ఉంటే సీజ్ చేయబడతారు. వాటిని రొటీన్ విధంగా రిలీజ్ చేయడం మాత్రం జరగదు. వాటిని ఖచ్చితంగా ఒక 6 స్టెప్ ప్రొసీజర్ ఇచ్చారు మాకు. ఆ 6 స్టెప్ ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా వాటిని నియరెస్ట్ ATS సెంటర్కి, అంటే ఇక్కడ నియరెస్ట్ సెంటర్ మాకు తెలిసి రాజమండ్రి ఉంది, అలాగే విజయవాడ ఉంది, అక్కడ ఎక్కడో చోట పంపించి ఆ వెహికల్ని మళ్ళీ అక్కడ ఎగ్జామిన్ చేయించి ఆ తర్వాత వాటికి CFX నోటీస్ ఇచ్చి తర్వాత FC క్యాన్సిల్ చేసి ఆ తర్వాత ఓనర్ మీద అలాగే స్కూల్ మేనేజ్మెంట్ మీద కూడా సంబంధిత ప్రొసీజర్ యాక్షన్ మన మోటార్ వెహికల్ రూల్స్ అండ్ చట్ట ప్రకారం వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడం. గుంటూరులోని పలు బంగారం దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అధికారుల ఆకస్మిక సోదాలు నిర్వహించారు. హాల్మార్కు లేకుండా నగలు విక్రయిస్తున్న దుకాణాలను అధికారులు గుర్తించారు. లేజర్ మిషన్ ద్వారా ఈ 750 ఇక్కడ వస్తుంది, 18 క్యారెట్ అని వస్తుంది. సో ఈ దీంతో పాటుగా మిస్యూజ్ ఆఫ్ హాల్మార్క్ అనేది జరుగుతుంది జ్యువెలర్ షాప్లో అనేది తెలిసింది. ఫస్ట్ ఇక్కడ 1.286 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది. ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ మార్కింగ్ ఉన్నాయి. 22 క్యారెట్, 916. సో దే ఆర్ హ్యావింగ్ స్మాల్ రూమ్. అక్కడ అందులో లేజర్ మార్కింగ్ మిషన్ అనేది కూడా ఉంది. సో సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ తెచ్చుకున్నాము. వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. కస్టమర్స్ అనేది సిటిజన్స్కి రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాను, HYD మార్కింగ్ కంపల్సరీ 6 డిజిట్ ఉంటుంది. ML7VZP అనే కోడ్ 6 డిజిట్ కోడ్ అనేది కొడితే తెలుస్తుంది ఆర్నమెంట్ లాంగ్ అంటే రింగా, లాంగ్ చైనా, స్మాల్ చైనా అనేది వెటవర్ ఆర్టికల్ నేమ్ వస్తుంది. ఎప్పుడు హాల్ మార్కింగ్ అయింది, డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ అని వస్తుంది. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మొంతా తుఫాను వల్ల చాలామంది రైతులు పంట నష్టపోయి ప్రభుత్వ సహాయం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం పంట నష్టానికి ఎటువంటి భరోసా కల్పించలేదని అన్నారు. కొన్ని ముఖ్యమైన విషయాల మీద మీ ద్వారా ప్రజలతో కొన్ని అంశాలని వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని ముందుకొచ్చాం. మొన్నే మోంతా తుఫాను వచ్చింది. రైతాంగం అతలాకుతలం అయిపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇవాళకి చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో లక్షలాది ఎకరాలు పోయినాయి. చేతికి వస్తుందన్న పంట దెబ్బతిని ప్రభుత్వం సాయం అందుతుందన్న ఆశ నిరాశ అయి ఏం చేయాలో తెలియని అయోమయంలో రైతాంగం ఉంది. అన్ని రకాలుగా నష్టాలు జరిగితే ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం ఆలోచిస్తుందేమో, తుఫాను బాధితుల కోసం ఆలోచిస్తుందేమో, ఈ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో సమస్యల గురించి పరిష్కారాలు చెప్తుందేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఇవాళ పత్రికలు చూస్తే అలా నవ్వాలా, జాలిపడాలా ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అర్థం కాని పరిస్థితి. ఒక పేపర్లో ఏం రాస్తారంటే డేటా ఆధారిత గవర్నెన్స్ రాబోతోంది, పరిపాలన రాబోతోంది. ఇంకో పత్రికలో ఏదో నెంబర్ 1 అందమైన ఫోటోలు, రంగురంగులు, చూసిన వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా కష్టపడిపోతున్నట్టు బిల్డప్. ఎప్పటి నుంచి వింటున్నాము అసలు ఇవి? ఇప్పుడు మొన్న ఇక్కడ సైక్లోన్ సివియారిటీ ఉన్నప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై. ఇంకా మిగతా మంత్రులకి పని చేసే అవకాశం లేదు, చెప్పే ధైర్యం లేదు. తండ్రి కొడుకులు తప్ప ఇంకెవడో నోరిప్పే పరిస్థితులు లేవు. కాశీబొగ్గలో దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయి
ఒక 20 మంది పైగా గాయపడితే ఏం చేస్తారా అంటే మా నాన్న వచ్చాక ఆలోచిస్తామని లోకేష్ గారు చెప్తాడు. లండన్ నుంచి మా నాన్నగారు వచ్చాక అప్పుడు ఈ టెంపుల్స్ నిర్వహణకి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. మరి మోంతా తుఫాను బాధితులు ఏంటి అని అంటే ఎవడన్నా పొలంలో ఎక్కడ పోయిందో చూసి రాస్తారు. కానీ ఈ లేటెస్ట్ ఏంటంటే నా పొలం పోయింది, నా పొలంలో పంట పోయిందని రైతులే పేపర్లన్నీ పట్టుకెళ్ళి ఆ రైతు భరోసా కేంద్రంలోనూ సచివాలయంలో ఇవ్వాలంట. సాయంత్రంలోగా ఇవ్వకపోతే ఇంక నమోదు చేసుకోరంట. ఒకవేళ ఇప్పుడు నమోదు చేసుకుంటే ధాన్యం కొనరంట. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఫిబ్రవరిలో వెళ్తారా? డిసెంబర్లో ఏం లేవా? సుభగా వెళ్తారు. కొన్ని 300 రూపాయలు ఫిబ్రవరిలో డేట్ మన రామోజీ కూడా చెప్పింది అదే కదా. రెడ్ మార్క్ రానుకోండి. ఏం కావాలి మీకు? సెలవు ఇచ్చారా? సెలవు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయలేము. ఇవ్వకపోతే ఏమైనా చేస్తాం. కానీ ఫోన్ వస్తుంది. చెత్తతో అక్కడ రిక్వెస్ట్ ఏటీఎం రిక్వెస్ట్ కోసం పెట్టాను నేను ఆల్రెడీ. మన మున్సిపల్ కమిషనర్ మీద పెట్టాను. సో అది పెండింగ్ చాలా మంది ఉండిపోయింది అక్కడ మున్సిపల్ ఆఫీస్. ఏటీఎం వస్తుందంటే 6 రూపాయలు స్పేస్ ఎదురుగుండానండి. ఆర్టీసీకి ఎదురుగుండా, గేట్కి ఎదురుగుండా ఇక్కడ కార్నర్ బిల్డింగ్ ఉంది కదండి. ఇది 2 రోడ్లది కార్నర్. మనోడు అనుకుందాం. ప్రాసెస్ అక్కడే ఉంది. అనుకుందాం. డీటెయిల్స్ తర్వాత నాకు తుఫాన్ టైంలో పొలంలో ఉప్పునీటి కాలం డ్రైనేజీ పొంగి పొలంలోకి కిందకి వెళ్ళట్లేదు. 10 ఎకరాలు మన కరెంట్ ఇల్లు రాలేదా? క్రికెట్ రాలేదా? రాసుకున్నారా? రాయలేదు సార్. మా మొత్తం ఎంతమంది? 10 ఎకరాలు 10 మంది రాయించుకోవాలి కదా క్రికెట్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రంలో ఈవో రామకృష్ణరాజుపై జనసేన నేత మాజీ కౌన్సిలర్ సూర్యప్రకాష్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాపట్ల జిల్లా చీరాల అగ్నిమాపక కేంద్రం నూతన భవన శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ తన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అధికారులు పాల్గొన్నారు. स्वागतम सुस्वागतम। मंत्री महोदय के लिए जनरल सल्यूट सलामी देगा। सलामी दो। श्रीमान भूमि पूजन कार्यक्रम के लिए परेड आपके निरीक्षण के लिए हाजिर। आदानुग्रहं प्रसाद सत्यप्राणान्येन अनुग्रहं प्रसाद सिद्धिरस्तु नारायणो आवयोः। మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు మరియు ముఖ్య అతిథి శ్రీ ఎంఎం आदं महालक्ष्मी देवीं देवताभ्यो देव्येते अग्निमन्नादमन्ना ध्यायादरे आयंगो कृष्णेरक्रमेत्रसन्नातरं पुनः इतरं च प्रयुक्तवदानुग्रह मुख्य अतिथि మరియు మన ఆర్డీఓ గారు చంద్రశేఖర్ నాయుడు గారు మరియు మిగిలిన అతిథుల చేత మన శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నది. కానీ వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రత్యేకంగా చీరాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరో మంచి కార్యక్రమం, దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి నేను ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన శాసనసభ్యుల వారిని, కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అగ్నిమాపక ఇది కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదా ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇవి చాలా ఎక్కువగా వస్తున్నందువలన ఈ కేంద్రాలు ఉంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోంతా తుఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాను. అత్యధిక వర్షపాతం మన ప్రాంతంలో పడిన, కొంతమంది వరదల్లో గుండ్ల కమ్మటువంటి ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయినా కూడా మరి ఎస్డిఆర్ఎఫ్ కానివ్వండి, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ఏ విధంగా రిస్క్ చేశారో మనం కూడా చూసాం. మరి త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసి దీని ద్వారా ప్రజలందరికీ కూడా భరోసా కలిగే విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి అదేవిధంగా మొన్న మోంతా తుఫాన్లో కూడా మరి కలెక్టర్ గారు డే అండ్ నైట్ కొత్తగా వచ్చిన వారికి కొంత ఆరోగ్య సమస్య ఉన్న వారు కానివ్వండి, మరి ఇక్కడ శాసనసభ్యులు వర్షంలో కూడా అర్ధరాత్రి కూడా ఇంటింటికి బజార్ను తిరిగి మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి అన్ని పొలిటికల్ ఫోర్స్ కానివ్వండి, అదేవిధంగా అధికార యంత్రాంగం కానివ్వండి, మొత్తం అందరూ కూడా చిత్తశుద్ధితో దాన్ని ఎదుర్కోవటం మూలంగా నష్టం అనేది ఎప్పుడు గతంలో లేనంత తక్కువలో సరిపోయిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఓకే సార్. గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి, అలాగే వాళ్ళ ఆఫీసర్ ఫైర్ ఆఫీసర్ వారికి, ఈ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అందరికీ, ఇక్కడ వచ్చిన కూటమి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే సందర్భంలో ఇటువంటి ఆఫీసులు అవసరం. ఎందుకంటే ఏ టెక్నాలజీ కావాలన్నా ముందు మనిషి ఒక స్థానం అవసరం. కాబట్టి దీని మీద ఇవాళ చీరాలలో ఇలాంటి మోడర్న్ బిల్డింగ్ రావటం కూడా చాలా సంతోషం. కాబట్టి ఆ రకంగా దీనికి
మంత్రి గారు, కలెక్టర్ గారు, వారి ఆఫీసరు వాళ్ళందరూ రావడం చాలా సంతోషం. చీరాలని ఒక పక్క నుంచి అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటివే సింబాలిక్గా కనపడతాయి. ఎదురుగా మున్సిపాలిటీ ఉంది, ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంది, ఇవన్నీ చాలా అవసరం. సో మంత్రి గారు చెప్పారు, మొన్న జరిగినటువంటి ముంతా తుఫాన్లో వాళ్ళ యొక్క సేవలు, కలెక్టర్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా తెల్లారేటప్పటికి ప్రతి ఒక్క అధికారి మొన్న జరిగిన దాంట్లో చెట్లు కానీ స్తంభాలు కానీ ఏది పోయినా తెల్లారేటప్పుడు ఒకటే చెప్పారు కలెక్టర్ గారు, తెల్లారి పొద్దున్నే తుఫాన్ వచ్చింది అనేటువంటి ఆలోచన రాకూడదు ఎమ్మెల్యే గారు అని చెప్పాడు. అంతే, అదే నినాదంతో మనం చేస్తే చీరాల్లో ఎక్కడ కూడా తుఫాన్ వచ్చిందంటే నీళ్లు అంత 3 రోజుల ముందు నుంచి నీళ్ళు తీసేస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా ఇలాంటి సిస్టము, చీరాల ఒక డివిజనల్ హెడ్ క్వార్టరు, ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా ప్రతి డివిజన్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి డివిజన్ ఇక్కడ కంపల్సరీ డివిజన్ హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిల్డింగ్ అవసరం. ఏ చిన్న పని జరిగినా వెంటనే అటెండ్ అయ్యే విధంగా వాళ్ళకు కూడా ఉండాలి. కాబట్టి ఇది చేయడం చాలా సంతోషం. ఈ జిల్లా మనకు ఉన్న వాటిల్లో చాలా వస్తాయి, వాటిల్లో భాగంగా ఇది కూడా రావడం మనకు సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.